వేదాంతం ఈ మాట వినగానే చాలా పెద్ద పెద్ద కష్టమైన విషయాలు గుర్తొస్తాయి కదా. కాని ఆ గహనమైన తత్వశాస్త్రంలోని 3 గొప్ప సత్యాలను చాలా సులభంగా మనందరికీ తెలిసిన ఒక మామిడి చెట్లు ఉదాహరణతో అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది? రండి, ఈరోజు ఆ ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ మామిడి చెట్టును చూడండి. ఇది కేవలం ఓ చెట్టు కాదు. ఇది వేదాంతంలోనే 3 మార్గాలను మనకు చూపించే ఒక తాళం చెవిలాంటిది. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం. ఈ 3 సిద్ధాంతాలు ఈ చెట్టులో ఎలా దాగి ఉన్నాయో ఇప్పుడు మనం అన్వేషిద్దాం. మన ప్రయాణంలో మొదటిది మధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైత సిద్ధాంతం. ద్వైతమంటే 2. మరి ఆ 2 ఏంటో మన మామిడి చెట్టు కథలో ఎలా సరిపోతాయో చూద్దాం. ద్వైతం యొక్క మూలసూత్రం చాలా చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుడు అంటే పరమాత్మ వేరు, జీవుడు అంటే మనం వేరు. ఈ 2 ఎప్పటికీ ఒకటి కావు. వాటి మధ్య ఉన్న తేడా శాశ్వతమైనది. ఇందులో ఎలాంటి గందరగోళానికి తావులేదు. ఇప్పుడు మళ్ళీ మన మామిడి చెట్టు దగ్గరకు వద్దాం. ఊహించుకోండి, ఆ చెట్టు దేవుడు, దానికున్న పండు మన ఆత్మ. పండు పెరగాలన్నా, బ్రతకాలన్నా దానికి చెట్టు ఆధారం. చెట్టు లేకపోతే పండు లేదు. కాని ఎంత ఆధారపడినా ఆ పండు ఎప్పటికీ చెట్టు అవ్వలేదు కదా. పండు పండే, చెట్టు చెట్టే. వాటి ఉనికి వేరువేరు. ద్వైతం చెప్పేది సరిగ్గా ఇదే. అందువల్ల ద్వైత మార్గంలో భక్తి ఎలా ఉంటుందంటే, నేను సేవకుడిని, ఆయన నా యజమాని అనే భావనతో ఉంటుంది. భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక స్పష్టమైన ప్రేమపూర్వకమైన దూరం ఉంటుంది. ఇది సేవ ద్వారా దేవుడిని చేరే మార్గం. సరే, ఇప్పుడు మన ప్రయాణాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. రామానుజాచార్యులు చెప్పిన విశిష్టాద్వైతం దగ్గరకొచ్చాం. ఇక్కడ మన మామిడి చెట్టు కథలో ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన మార్పు వస్తుంది. చూద్దామా? విశిష్టాద్వైతం ఏం చెప్తుందంటే, మనం, ఈ ప్రపంచం, సమస్త జీవరాశులు అన్నీ ఆ భగవంతుని శరీరంలోని భాగాలే. అయితే ఇక్కడే ఓ ట్విస్టుంది. ఆయనలో భాగమైనప్పటికీ ప్రతి భాగానికి దాని సొంత ప్రత్యేకమైన అస్తిత్వం, గుర్తింపు ఉంటాయి. అంటే వేరు కాదు, కానీ పూర్తిగా కలిసిపోలేదు. మనం మామిడి చెట్టుని తీసుకుంటే ఇప్పుడు మొత్తం చెట్టే దేవుడు. మరి మనం ఆ చెట్టుకున్న కొమ్మలు, ఆకులు, పండ్లు. చూడండి, ఇవన్నీ చెట్టులో భాగాలే కదా. చెట్టునుంచి వీటిని వేరు చెయ్యలేం. కాని ఆకు ఆకే, కొమ్మ కొమ్మే, పండు పండే. వాటి ప్రత్యేకత వాటికుంది. అన్నీ కలిస్తేనే చెట్టు. కాని ప్రతిదీ విభిన్నమే. అందుకే ఈ మార్గంలోని భక్తుడు నేను ఆయన నుండి వేరు కాదు, నేను ఆయనలో ఒక అంశాన్ని అని భావిస్తాడు. ఇది సేవ కాదు, శరణాగతి. తనను తాను పూర్తిగా ఆ భగవంతుడికి అర్పించుకోవడం. ఇక మన ప్రయాణంలో చివరి మజీలి శంకరాచార్యులు బోధించిన అద్వైత సిద్ధాంతం. ఇక్కడ మన మామిడి చెట్టు గురించిన ఆలోచనే సమూలంగా మారిపోతుంది. అద్వైతం చెప్పేది ఒక్కటే: దేవుడు, మనం, ఈ ప్రపంచం ఇలా వేర్వేరుగా ఏమీ లేవు. ఉన్నది ఒకే ఒక్క పరమసత్యం. అదే బ్రహ్మం. మరి మనకు కనిపిస్తున్న ఈ తేడాలు? అదంతా కేవలం ఒక భ్రమ, మాయ అంటారు దాన్ని. మన మామిడి చెట్టు దగ్గరకొస్తే అద్వైత దృష్టితో చూసినప్పుడు అక్కడ చెట్టు, పండు, ఆకులు వేర్వేరుగా కనిపించవు. అన్నీ ఒకే జీవశక్తి యొక్క విభిన్న రూపాలుగా కనిపిస్తాయి. అసలు చెట్టు, పండు అనే భేదమే లేదు. ఉన్నది ఒకే ఒక సత్యం. అదే చెట్టుగా, పండుగా, ఆకుగా ఇలా రకరకాలుగా మనకు కనిపిస్తోంది. చివరికి ఈ మార్గంలో కలిగే అనుభూతి ఏంటంటే, అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ పరమసత్యాన్ని, నేను, దేవుడు వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే అనే సంపూర్ణ జ్ఞానాన్ని పొందడమే అద్వైతం యొక్క అంతిమ లక్ష్యం. సరే, ఇప్పుడుదాకా 3 విభిన్నమైన మార్గాల్లో ప్రయాణించాం కదా. ఇప్పుడు ఒక్కసారి ఆగి ఈ 3 దృక్కోణాలను పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడు వాటి మధ్య ఉన్న తేడా మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం సారాంశం ఇక్కడుంది చూడండి. ద్వైతం ప్రకారం పండు చెట్టుకు వేరు, విశిష్టాద్వైతం ప్రకారం పండు చెట్టులో భాగమే, కాని దానికి దాని ప్రత్యేకత ఉంది. ఇక అద్వైతం విషయానికొస్తే అసలు పండు, చెట్టు అనే భేదమే లేదు, అంతా ఒకటే సత్యం, ఒకే చెట్టు. కాని దాన్ని చూసే 3 ఎంత అద్భుతమైన కోణాలు! చూశారా? ఒకే మామిడి చెట్టు, కాని దాన్ని చూసే దృష్టికోణాన్ని బట్టి 3 భిన్నమైన సత్యాలు ఎలా ఆవిష్కృతమయ్యాయో.
అసలు వాస్తవం అనేది మనం చూసే కోణాన్ని బట్టి ఎంతలా మారిపోతుందో కదా. మరి ఈ 3 అద్భుతమైన దృక్కోణాలలో ఏది మనల్ని ఎక్కువగా ఆలోచింపజేసింది?